రేవంత్ రెడ్డి గారి మాటల్లో రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నట్టే వెనకాల రైతులది పెట్టారు. రాజశేఖర రెడ్డి గారికి రైతుల విషయంలో ఉన్నంత సబ్జెక్టు ఆయనతో పోల్చుకోలేవండి. ఇప్పుడు జగన్ సంగతి వదిలేసేయండి, ఆయన వాళ్ళ వారసత్వంగా వాళ్ళు ఎటన్నా పోనండి, వాళ్ళ గురించి అనవసరం. రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా అనుకున్న దానికి ఒక మాట ఇచ్చాడంటే అది చేస్తాడు. మొండి మనిషి. బయట శత్రువులు చాలామంది ఉంటారు, విలువలు ఇచ్చే నాయకుడు. రైతులకి ఎప్పుడు ఇబ్బంది పెట్టల. మరి రేవంత్ రెడ్డి గారు బోనస్ విషయంలో మీరే చెప్పారు కదా మీ నోటి నుంచి. రాజన్న వారసుడి కావాలి అని అనుకుంటే ఈ బోనస్ మీరు ఇంతవరకు వేయలేదేంటి, ఎందుకు వేయాలి అని అనొచ్చు మీరు. మరి గిట్టుబాటు ధర ఇవ్వండి, అది మీ చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందంటున్నారు. మరి ఎలా హామీ ఇచ్చారు? ఎలక్షన్లో బోనస్ ఇస్తాము పంట కానీ మేము ఓన్. ఇప్పుడు ఏమంటారంటే తిరకాసు పెడతారు, మేము అధికారం రాగానే ఆ పంటకే బోనస్ ఇస్తామని చెప్పాం కానీ వేరే పంటకి ఇస్తామని చెప్పలేదు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తాము, మీరు బ్యాంకులకు వెళ్ళండి, కట్టేయండి అన్నారు. ఆ మాఫీకి చాలా టైం పట్టింది. అది అడగ్గా బడ్జెట్ లేదన్నారు. ఏదైనా మాట్లాడితే బడ్జెట్ లేదంటారు. కాసేపు అయితేమో మన ధనిక రాష్ట్రం అంటారు. ఈరోజు నేను ప్రతిరోజు నేను రైతులకు బోనస్ అని ఎందుకు మాట్లాడుతున్నానంటే సార్, మీరు ఎవరినన్నా చెక్ చేయండి, ఆడిన మాట తప్పండి, మీరు వదిలేయండి, మేము క్షమించండి అని అనొచ్చు.